నమస్కారం. శివాలయానికి వెళ్ళినప్పుడు మనం శివలింగాన్ని దర్శించుకుంటాం. కాని మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు చాలా ప్రత్యేకమని చెబుతుంటారు. మరి అన్ని శివలింగాలు జ్యోతిర్లింగాలు అవుతాయా? ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? సాక్షాత్తు పరమశివుడు ఈ రెండింటిలో ఎలా కొలువయుంటాడో తెలుసుకుందాం. ముఖ్యమైన వ్యత్యాసం ఇక్కడే ఉంది. శివలింగం అనేది మానవ నిర్మితం కావచ్చు. భక్తులు లేదా రాజులు ప్రతిష్ఠించిన లింగాలివి. వీటికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తారు. కాని జ్యోతిర్లింగమంటే జ్యోతి రూపంలో ఉన్న లింగం. ఇవి స్వయంభూలింగాలు. అంటే శివుడు తనంతట తానుగా ఒక వెలుగు రూపంలో ఆ ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. పురాణాల ప్రకారం బ్రహ్మవిష్ణువుల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఒక అంతులేని కాంతిస్తంభంలా జ్యోతి ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతిస్తంభం భూమిపై 12 చోట్ల స్థిరపడింది. అవి 12 జ్యోతిర్లింగాలు. సాధారణ శివలింగం శివుడి ఉనికికి ప్రతీక అయితే, జ్యోతిర్లింగం శివుడి యొక్క అత్యున్నత శక్తికి నిదర్శనం. ప్రతి జ్యోతిర్లింగం వెనక ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. సోమనాథ్ నుండి రామేశ్వరం వరకు ఉన్న ఈ 12 క్షేత్రాల్లో శివుడు ప్రత్యక్షంగా కొలువయుంటాడని భక్తుల నమ్మకం. సాధారణ లింగాలు ఎన్నైనా ఉండవచ్చు, కాని జ్యోతిర్లింగాలు మాత్రం కేవలం 12. ఈ క్షేత్రాలను దర్శించుకుంటే జన్మ ధన్యమవడమే కాకుండా మనలోని అజ్ఞానమనీ చీకటి తొలగి జ్ఞానమనీ జ్యోతి వెలుగుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు. లింగమంటే ఆకారం లేని పరమాత్మకు ఒక ఆకారం. మీరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.